అసలు నాకు ఆకాష్కి లవ్ అంటున్నారేంటి? వీళ్ళకి తోడు ఆ ఆకాష్ ఒకడు చేతి మీద ఆకాష్ లవ్స్ చంద్రలేఖ అని పచ్చబొట్టు పొడిపించుకొచ్చాడు. అసలు ఆడు అలా ఎందుకు చేశాడు? నన్ను ఆశపడుతున్నాడా? మంచులక్క అతని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఏంటని నేను అనుమానపడుతుంటే కథ ఇలా తిరిగిందేంటి? చిచ్చి, సంత దొరికితే చాలు నన్ను ఎవడికో ఒకడికి ముడి పెట్టేసి బయటికి పంపించేయాలని చూస్తున్నారు. ఈ కథ వెనకాల భావధరణి అని ఉన్నారా? ఏమైనా నిశ్చితార్థం అంటూ టెన్షన్ లో పడేశారు. కంగ్రాట్స్ పిన్ని. కంగ్రాట్స్ దేనికే? ఆకాష్ బాబాయ్తో నీకు ఎంగేజ్మెంట్ అంట కదా. ఏయ్, ఆకాష్ లేడు, బాబాయి లేడు, వాటితో నాకు ఎంగేజ్మెంట్ అంటే? నీకేనా మెంటలా? ఏ మెంటల్? డాడీ మమ్మీయే నాతో చెప్పారు, నన్ను మెంటల్ అంటావేంటి? అయినా ఎంగేజ్మెంట్ అంటే హ్యాపీగా ఉండాలి కానీ ఏట్ ముఖం పెట్టుకున్నావేంటి? మెంటల్ కాకపోతే. భవిష్య, నువ్వు పిచ్చి పిచ్చిగా వాక్కు, ముందు పో అవతలికి. సరేలే, వెళ్ళి బాబాయ్కి కంగ్రాట్స్ చెప్తా. నా బెలూన్స్ పలగొట్టినా బాబాయే మంచోడు, నన్ను చక్కగా ఎత్తుకొని మోస్తాడు. లేక పిన్ని, బాబాయ్కి చాలా బలముంది, చేసుకో, ఎత్తుకొని తిప్పుతాడు. నువ్వు పోవే. అదే తలుచుకుంటే బతుకు మీద విరక్తి పుడుతుంది. వీల్లేదు, ఎలా అయినా తప్పించుకోవాలి. లవ్ ఇన్వెస్టిగేషన్లో ఇది ఫైనల్ ఎగ్జామ్, పైగా చాలా చాలా ఇంపార్టెంట్. మనసులో ఉన్న అభిప్రాయాల్ని బహిరంగంగా వ్యక్తపరచాలి. ఈ పరీక్షలో ఎవరు ఎక్కువ ప్రశంసలు పొంది గెలుస్తారో చూద్దాం. ఏదేమైనా గత 3 పరీక్షల్లో గెలిచిన చంద్రలేఖే గెలిచి ఇద్దరూ ఆకాశ చంద్రికల్లా నిలుస్తారని ఆశిస్తున్నాను. లేడీస్ అంతా ఒక సైడు, జెంట్స్ అంతా ఒక సైడు. ప్రేమ్ బాక్స్ ఇస్తాడు, అందులో చీటీలుంటాయి. అందరూ తీసుకుని అందులో వచ్చిన చీటీకి జతగా ఇటునుంచి ఎవరికొస్తే వారు వచ్చిన చీటీలో ఉన్న పేర్లకు అనుగుణంగా యాక్ట్ చేయాలి. ఓకేనా? బహిరంగ అభిప్రాయం చెప్పాలా? ఆయన నాకు జతగా ఎవరొస్తారో చూస్తా. ఆకాష్ కానీ వస్తే చెరిగి పారేయాలి. ఈ చీటీలేంటో జతలేంటో వ్యక్తం చేయడం ఏంటో నేనైతే ఏం ఎక్స్ప్రెస్ చేయను, బుర్ర బిగుసుకొని ఉండటమే. ఆకాష్ జతగా లేక అస్సలు రావద్దు, వస్తే మాత్రం వాళ్లే గెలుస్తారు. ఇప్పుడెలా? చూడండి, ఈ చీటీలో భార్య, భర్త, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ప్రియుడు, ప్రియురాలు అన్నీ రాసున్నాయి. ఫస్ట్ ధరణి, నీకేమొచ్చింది? మిగతా వాళ్ళు చీటీలు తీయకూడదు, చెప్పినప్పుడే ఓపెన్ చేయాలి. ప్రేమ్, ఏమొచ్చిందో చూడు. భార్య. అనయ్య నీకు? అరే, నాకు భర్త అనొచ్చింది. అయితే భార్యాభర్తల పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయండి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి.
గోపి బావా నీ సంగతేంటి? నాకు దొంగ అని వచ్చింది బావా. నేనే పోలీస్. ఆహా అదిరింది. ఏం అదిరింది బావా? అది పోలీస్ అయితే నా బతుకు పత్తి వ్యాపారమే. ఇక్కడ ఇలాంటి వ్యాపారాలేమీ లేవు. దొంగ పోలీస్ యాక్షన్ చేయాలి. కమాన్. ఒరే దొంగ నాయలా, ఎక్కడ దాక్కున్నా నేను వదలను. ఈ పీసీ నీలాంబరి అంటే ఓ పిఠాపురం మంగమ్మ, ఓ బొబ్బిలి భాగీరథి, ఓ వీరాగ్నితో సమానం. ఎందుకలా నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటున్నావు? దొంగతనాలు చేసి చేసి విసుగొచ్చి నేను సెల్లో రెస్ట్ తీసుకోవాలని నీకు లొంగిపోతున్నాను. పద స్టేషన్కి వెళ్దాం. లొంగిపోతే కరిగిపోతాననుకున్నావా? పారిపో, వెంటాడి నేను పట్టుకుంటాను. ఆయన చేస్లు ఫైట్లుంటేనే థ్రిల్. అబ్బా ఆశ దోశ అప్పడం వరా. ఛాన్స్ దొరికింది కదా అని పరిగెట్టిందామని చూస్తున్నావా? నీకు నేను ఆ ఛాన్స్ ఇస్తే నా తేట తీరిపోద్ది. పారిపోవాల్సిందే. లొంగిపోతున్నా. కాదు, పారిపో. పట్టుకుపోవే. చాలు చాలు. ఉఫ్ అక్క ఎరగొట్టేసావు బావనే. బావా నువ్వు ఏం తక్కువ కాదు, భయపడినట్టు బాగా యాక్ట్ చేసావు. ఇప్పుడు చంద్రలేఖ. ప్రియురాలనుంది. అమ్మనీయమ్మా బుక్ అయిపోయినరా బాబోయ్. మరి ప్రియుడు అనే చీటీ ఎవరి దగ్గర ఉంది? ఏమయ్య ఆకాష్, చీటి చూపించు. నా దగ్గర చీటీ లేదు సార్. పోయింది, ఎక్కడో పోయింది సార్. ఓయ్ చిట్ ఫండ్ కంపెనీ ఓనర్లా బోర్డు తిప్పేస్తావంటే చీటిది. అది కాదు సార్, నిజంగానే నా దగ్గర లేదు. పోయింది సార్, పోయింది. ప్రేమ్ ఒకసారి చెక్ చేయి. చెక్ చేసుకోండి. లేదు. ఉంది లేదు. ఉంది లేదు. ఇదిగో. నేను మింగేసానే, మళ్ళీ ఎలా వచ్చింది? ఏదో తేడా కొడుతుంది. నమస్తే. నమస్తే సార్. హలో నమస్తే. ముందు చీటీ ఓపెన్ చేయి. బా ప్రియుడు. కమాన్, ఇద్దరు ప్రియుడు ప్రియురాలు ప్రేమికులా నటించండి. ప్రేమికులేక నటించేదేంటి? చీటీలో వస్తే ప్రేమికులు అయిపోతారా? ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా. అవునవును. ఇంకేంటి మరి, రండి వచ్చి యాక్ట్ చేయండి. అసలు ఇలా చీటీలు రావడమే సగం గెలుపు. ఇంకేంటి రావయ్య ఆకాశలే. రాలేక నేను అలా యాక్ట్ చేయను. లేకపోతే కనీసం ప్రేమ గురించి మాట్లాడు. నా గురించా? నేను ఒప్పుకోను. నీ గురించి కాదయ్యా బాబు, ప్రేమ గురించి, లవ్ గురించి మాట్లాడమంటున్నాను. నేను మాట్లాడను. అలా అంటే కుదరదు. మేమందరం పర్ఫామ్ చేయలేదా? అవును, నువ్వు చెయ్యాల్సిందే లేక. ఆకాష్ నువ్వురా. నేనా? ఎస్ నువ్వే ఆకాష్. ఎవరికి తోచింది వాళ్ళు ప్రేమ గురించి చెప్పాలి. లేక నువ్వు మాట్లాడాల్సిందే. లెగ్గు. ప్రేమ నీరు లాంటిది. కమాన్ ఆకాష్, చెప్పు. చెప్పు. కాదు,
నది లాంటిది. ఎంతకీ తరగంది. నిరంతరం పారుతూనే ఉంటుంది. ప్రేమించటం వరం, ప్రేమించబడ్డం అదృష్టం. పంచిన కొద్దీ పెరిగేదే కానీ తరిగేది కాదు. వీడేంటి కౌంటర్స్ ఇస్తూ కంటిన్యూ చేస్తున్నాడు. నిశ్శబ్దంగా అలముకునుండేది. ఇది ఆపేటట్టు లేదు, ఎలాగైనా నోరు మూయించాలి. విప్లవం కన్నా బలమైంది, మరణాన్ని కూడా లెక్క చెయ్యింది, లావాలా ఉప్పొంగేది, అగ్నిపర్వతంలా బద్దలవుతుంది. ఆకాశం కంటే విశాలమైంది, సముద్రం కన్నా లోతైంది. మరణం లేంది. మరణాన్ని జయించగలిగేది, త్యాగానికి భయపడదు, హద్దులు గీయలేరు, ఎక్కడా ఎప్పుడూ బందీ కాలేరు. ప్రేమ ప్రేమకు మాత్రమే బందీ, దేనికి తలంచదు, ఎవరికీ విరవదు. ప్రేమించడానికి దమ్ము ధైర్యం ఉండాలి. అదో అద్భుత లోకాల్లో విహరింపచేస్తుంది, అనంతమైన తృప్తినిస్తుంది. అక్కడ అమర ప్రేమికులు తప్ప ఎవ్వరూ ఉండరు. ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరు, ఎవ్వరికీ కనపడరు. ప్రేమ అది అనుభవానికి మాత్రమే తెలుస్తుంది. మాటలు చాలవు, రాతలు సరిపోవు. ఏమైంది? ఎందుకు అందరూ చప్పట్లు కొడుతున్నారు? ప్రేమ గురించి పాకిస్తాన్ ముఖ్యమంత్రిలా ఎంత గొప్పగా చెప్పావయ్యా. సూపర్. నేనా? నువ్వే కాదు, లేక కూడా బాగా మాట్లాడింది. అక్క, బావా, మీరేమంటారు? సూపర్. నా కళ్ళు చెమ్మగిల్లాయనుకో. చెప్పడానికి మాటలు రావట్లేదు ఆకాష్. ప్రేమ ఎంత గొప్పదో మిమ్మల్ని చూశాకే అర్థమైంది. అయితే మరి ఈ పరీక్షలో కూడా వీళ్లే విజేతలు. ప్రేమను త్యాగం చేసిన నాకే మతి పోగొట్టారు. నేను కరెక్ట్ అనిపించారు. అన్నయ్య, ఆలస్యం చేయకుండా డిక్లేర్ చేయనయ్యా. ఎక్సలెంట్గా ప్రేమ గురించి చెప్పాక ఇంకెందుకు ఆలస్యం చేస్తాను? వీళ్లకు వీళ్లే అసలైన ప్రేమికులని నిరూపించుకున్నారు కాబట్టి రేపే వీళ్ళ నిశ్చితార్థం. నిశ్చితార్థమా? ఏ వద్దా? డైరెక్ట్గా పెళ్ళేనా? అది కాదు సార్. ప్రేమించుకున్నది చాలు, ఇక పెళ్ళే. ఆ పెళ్లి తర్వాత ఈ ప్రేమను ఇలాగే కంటిన్యూ చేయండి. ప్రేమ్, ఆ నిశ్చితార్థం ఏర్పాట్లేవి చూడు. అలాగే అన్నయ్య. ఆనందం ఆనందమాయే, మది ఆశల నందనమాయే. చూస్తున్నావా స్వామి, జీవనదులన్నీ ఎండిపోయిన ఈ రోజుల్లో నా కంట్లోంచి జంట నదుల్లా ఆగకుండా కన్నీళ్లు ఇలా ధారలుగా వస్తున్నాయి. నా బతుకు ఎందుకు కాకుండా పోతుంది, రెండుకి చెడిన రేవడ్లా అయ్యింది. ఏంటి స్వామి, నన్ను కాపాడవా? అసలు నేనేం పాపం చేశాను స్వామి? ఏం ద్రోహం చేశాను? నీ పట్ల ఏం అపచారం చేశానని నా మీద ఎంత కక్ష కట్టావు? ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు? బిడ్డా, నీ దుఃఖం నేను చూడలేనురా అనే వరకు ఈ దారులు ఆగేలా లేవు స్వామి. ఈ కన్నీటితో నీ కాళ్ళు కడుగుతా, నన్ను కాపాడు. కన్నీటికి కరగకపోయినా, కాళ్ళు కడిగించుకోకపోయినా నా తల నీ పాదాల మీద కొట్టుకుని రక్తంతో అభిషేకం చేస్తాను. వద్దు భక్త, నేను రక్తం చూడలేను. రక్తాభిషేకాలు క్షుద్రమూర్తుల కోసం. శాకాహారినిరా నేను. దేవుడా,
ఎవరు మాట్లాడేదే? నేనేరా భగవంతుణ్ణి, గణపతిని. గణపతివా? నిజంగా నువ్వు గణపతివేనా స్వామి? ఒరేయ్, ఈ అపనమ్మకాలేరా మీ కోరికలు తీరకుండా అవడానికి కారణం. రక్తం నా ఆహారం కాదురా అంటే నువ్వేనా అంటావే? కనికరించావా స్వామి? నా కష్టాలు తీరుస్తానని హామీ ఇవ్వడానికి వచ్చావా స్వామి? కరుణించలేదు, కనికరించలేదు, కదిలించావురా. నీ కష్టాన్ని నేను తీర్చలేను. నువ్వు శని అనుగ్రహం పొందావురా అని చెప్పడానికే వచ్చాను. మోసం స్వామి, పచ్చి మోసం. శని సంగతి నీకు తెలీదా? మీ డాడీనే నాన్న కష్టాలు పెట్టాడు. అలాంటిది ఆయన అనుగ్రహం పొందడం అంత తేలిక? తేలికో కష్టమో నాకు తెలియదురా. నా వల్ల కాదు అని చెప్పడానికే వచ్చాను. మరో మాట ముందే చెప్పొచ్చుగా. ఇంతకాలం తర్వాత రోజు పండ్లు ఫలాలు అవి పడుతూ ఉంటే వాటి ధ్యాసలో పడి నీ మాట వినిపించుకోలేదు. నెత్తురు గిత్తురు అంటూ ఉంటే అపవిత్రం అవుతానేమోనని నీకు సలహా ఇద్దామని వినిపించాను. మళ్ళీ నన్ను తలవకు పిలవకు. శుభం. పిడుగులాంటి వార్త చెప్పి శుభమంట శుభం. వామ్మో సేనా, ఆయన అంత తేలిగ్గా మాట వినే వాడు కాదే. గణపతి, ఎంత పని చేశావయ్యా. ఓం శనీశ్వరాయ నమః. ఇది స్వామి నా పొజిషన్. సింబాలిక్ స్వామి. బకెట్ తంతం అంటారే, ఇదే నా పొజిషన్. ఇదే స్వామి. శనీశ్వరాయ నమః. నీకు అంచెలంచెలుగా తైలాభిషేకాలు చేస్తా. నన్ను కరుణించు స్వామి. శని మేలు చేస్తుంది అంటారు. కరుణించు స్వామి. స్వామి 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 స్వామి. అవన్నీ టైంకి వచ్చేలా చూసి. అలాగే అన్నయ్య. తమ్ముడు, పంతులు గారు ఇంకా రాలేదేంటి? వచ్చేస్తూ ఉంటారక్క. నువ్వు వెళ్ళి లేక రెడీ అయిందో లేదు చూడు. అలాగే. ప్రేమ్, వస్తున్నావు వదినా? ఏంటి సంగతులు? వాళ్ళు ముగ్గురు కక్కలేక మింగలేక టెన్షన్ పడుతూ చూస్తున్నారు. తొంగి తొంగి చూస్తూ ఏమో టెన్షన్ పడుతున్నారు. ఆ మంజులా వదినైతే కాలుగల్లి పిల్లలాగా తిరుగుతూ ఉంది. వాళ్ళ రోగం అలాగే కుదరాలి. నాటకాలు ఆడతారా? నాటకాలు. వాళ్ళ నాటకాలన్నీ బయటపడాలి. ఈ ఎంగేజ్మెంట్ వాళ్ళ డ్రామాలకి క్లైమాక్స్ అయినా. ఇలాగే వదిలేస్తే ఎంగేజ్మెంట్ జరిగిపోయేలా ఉంది. ఏదో ఒకటి చేసి ఎంగేజ్మెంట్ని ఆపాలి. ఇదేం కర్మరా నాకు. ఆ లేఖతో నాకు నిశ్చితార్థం జరిగితే మంజుల ఖచ్చితంగా నా బుర్ర బద్దలు కొట్టి పిండం కాకులకు పెట్టడం ఖాయం. ఒక్కడే ఉన్నాడు. ఇదే టైం. ఇప్పుడే వెళ్ళి అడగాలి. బావా. ఏంటి పెద్ద పాప, ఏంటి ఇలా డల్గా ఉన్నావు? హుషారుగా ఏదో ఒక పని అందుకోవాలి కదా. ఓహో, నువ్వు కడుపుతో ఉన్నావు కదా. వద్దులే, నువ్వు చక్కగా రెడీ అయ్యి రెస్ట్ తీసుకో. నాకు నా చెల్లెల్ని ఆకాష్కిచ్చి పెళ్లి చేయటం నచ్చడం లేదు.